కృష్ణాస్ కిచెన్స్. అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో వచ్చేసి కృష్ణుడికి ఇష్టమైన అటుకుల లడ్డూలండి. కృష్ణుడికి అటుకులతో చేసిన ఏ నైవేద్యం అన్నా కానీ చాలా ఇష్టం అండి, ప్రీతికరమైన ప్రసాదము. ఈరోజు మనం అటుకులతో లడ్డూలు తయారు చేసుకుందాం. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఒక కప్పు అటుకులు వేసుకొని చిన్న మంట మీద ఇవి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అటుకులు కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి కొంచెం చిన్న మంట మీద ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్కి మనకి మంచిగా క్రిస్పీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు తీసి వీటిని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోయిద్దండి, కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు సరిపోయిద్ది. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు పల్లీలు వేసుకొని ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు కూడా మంచి కలర్ రావాలండి. అప్పుడే మనకి పల్లీలు అనేవి మెత్తగా లేకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని పల్లీలు అటుకులు ఆరబెట్టుకోవాలండి. ఈ రెండు కొంచెం చల్లబడాలండి. చల్లబడిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ మరి మెత్తగా వేయద్దండి, కొంచెం బరగ్గా ఉండేలాగా వేసుకోవాలి. మరి మెత్తగా వేసుకున్నామంటే మనం తినేటప్పుడు పంటికి అతుక్కుపోతాయండి. కొంచెం బరగ్గా ఉండాలి పొడి. ఇలా వేసుకోవాలి. పల్లీలు అక్కడక్కడ పప్పులు తగిలినా పర్వాలేదండి, చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు అటుకులకి 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇది వేసుకొని మళ్ళీ ఒకసారి బెల్లం అంతా బాగా మెదిగేంత వరకు, పిండిలో కలిసి మెదిగేంత వరకు మిక్సీ పట్టుకోండి. ఇలాగ మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పు, బాదం పప్పు ఇలా పొడవుగా పలుకులుగా చేసుకొని వీటిని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇంకా మీకు నచ్చితే కిస్మిస్ వేసుకోవచ్చు, ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి, ఏవైనా. నేనైతే బాదం పప్పు, జీడిపప్పు వేస్తున్నాను. వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఏదైనా మనం చిన్న మంట మీద చేస్తేనే ఈవెన్గా లోపల వరకు కాలుతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్న పిండిలో నెయ్యితో పాటు మొత్తం వేసేసుకోవాలండి. వేసుకొని దీన్ని స్పూన్ తోటి కలుపుకోండి. వెంటనే చేయి పెడితే మనకు కాలుతుంది. స్పూన్తో ఇలా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఆ తర్వాత చేయితోటి మొత్తం బాగా కలుపుకోవాలండి. మీకు ముద్దగా ఇంకా రావట్లేదు, నెయ్యి సరిపోవట్లేదు అంటే నెయ్యి ఇంకొంచెం వేసుకోవచ్చు. లేదంటే ఆ నెయ్యి ప్లేస్లో కొంచెం పాలు వేసుకొని ఇలా బాగా కలుపుకోవచ్చు అండి. నేనైతే నెయ్యి వేసే కలుపుకున్నాను. లేదంటే మీరు కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్లు చల్లని పాలు వేసుకుంటే, కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే సరిపోయిద్దండి, మనకు ఉండలాగా అవుతుంది. చూడండి, నేను నెయ్యి వేసుకొని బాగా ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు మొత్తం ఉండలు చేసేసుకోవాలండి. లడ్డూలాగా తయారు చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో. నేనైతే చిన్న సైజుగా చేస్తున్నా. పిల్లలు కూడా చిన్నవి అయితే వేస్ట్ చేయకుండా నీట్గా తింటారండి. పెద్ద సైజు అయితే సగం పిల్లలు వేస్ట్ చేశారు కాబట్టి ఇలా చిన్నగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అన్నీ ఇలాగే లడ్డూలాగా చుట్టుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో లడ్డూలండి, చాలా బాగుంటాయి. కృష్ణుడికి కూడా ప్రీతికరమైన ప్రసాదం అండి అటుకులతో లడ్డూలు. ఇలా కృష్ణాష్టమి రోజు ప్రసాదంగా అటుకులతో లడ్డూ చేసి పెడితే చాలా మంచిది. అంతేనండి, నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మీ ముందుంటానండి. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.